అందరికీ నమస్కారం. ఊరికే సరదాగా ఈ మాటలు వింటూ ఉండండి. అలా వింటున్నప్పుడు మీ లోపల ఎలాంటి భావన కలుగుతుందో గమనిస్తూ ఉండండి. ఇందులో ఉన్నవి నిజాలా, అబద్ధాలా అన్న జోలికి వెళ్ళకండి. నిజం, అబద్ధం అంటూ ఇక్కడ ప్రత్యేకించి ఏమీ లేవు. మీరు మీ హృదయంలో ఏది నిజమని భావిస్తారో అది మీ కళ్ళ ముందు ఫిజికల్ రియాలిటీలో నిజంగా ప్రత్యక్షమవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే కొన్ని మాటల్ని మీ హృదయంలోకి తీసుకోవడమే మీరు చేయాల్సిన పని. అయితే ఏదైనా కొన్ని మాటల్ని మీ హృదయం తీసుకోలేకపోతే బలవంత పెట్టకండి, పర్లేదు. మీరు మీరు అంటున్నప్పుడు మిమ్మల్ని మీరు భావించండి. మీ శరీరాన్ని మీ మీద దృష్టి పెట్టండి. మీరు మహా అద్భుతం. మీరు చాలా అద్భుతం. అయితే ఈ అద్భుతం అనే పదాన్ని అంటున్నప్పుడు యు ఆర్ వండర్ఫుల్, యు ఆర్ ఫెంటాస్టిక్, మీరు మహా అద్భుతం అని అంటున్నప్పుడు ఇక్కడ కేవలం పదం పరంగా మాత్రమే నేను అనట్లేదు, నిజంగానే మీరు అద్భుతం. అయితే మనందరికీ ఒక లాజికల్ మైండ్ ఉంటుంది. ఏం చేసినా మన అద్భుతం. ఎందుకంటే ఏదైనా అద్భుతం అనాలి అంటే అక్కడ ఏవో కొన్ని కారణాలు ఉండాలి. అద్భుతాన్ని అద్భుతం అనడానికి కారణాలు ఏవి ఉండవు. మీరు కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, ఏం చేయకుండా ఉన్నా, మీరు అనుకున్నది జరిగినా జరగకపోయినా మీరు మహా అద్భుతం. దీన్ని మీ మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు అద్భుతం. మనమందరం కూడా వేరే వాళ్ళు లేదంటే ఇంతకుముందు గతంలో చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ అని కానీ ఎవరైతే గొప్ప వాళ్ళని మన మనసులో నిలుపుకుంటూ ఉంటామో వాళ్ళందరూ చాలా విషయాలు చెప్తూ ఉంటారు కదా. సో మనం సక్సెస్ కావాలంటే, లైఫ్ బాగుండాలి అంటే వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని మన దగ్గర లిస్ట్ ఉంటుంది మన మైండ్లో. వాటిని ఫుల్ఫిల్ చేస్తేనే నిజంగా జీవితం అద్భుతంగా ఉంటుంది అనే భ్రమలో బతుకుతాం. కాబట్టి ఈ అద్భుతాన్ని గ్రహించలేకపోతున్నాం. కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకుంటేనే, ఎందుకంటే ఉదయం లేవడము, మెడిటేషన్ చేయడము, యోగా చేయడము, మరేదో పలానా విధంగా ఉంటేనే అద్భుతం అని మీరు ఫిక్స్ అయ్యారనుకోండి, మీలో ఉన్న మీ అద్భుతాన్ని మీరు గ్రహించలేరు ఎప్పటికీ. ఫిజికల్ బాడీ పలానా విధంగానే ఉండాలి, ఈ మెజర్మెంట్స్ తోనే ఉండాలి, పొట్టు ఉండకూడదు, బట్టతలు ఉండకూడదు, లేకపోతే లావు ఉండకూడదు, మరీ సన్నం ఉండకూడదు అని ఇట్లా ఒక ఫిజికల్ స్ట్రక్చర్ ని కూడా ఏ రకంగా ఉంచుకోవాలో మన మైండ్ లో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది. ఆ రకంగా ఉంటేనే మనం బాగున్నట్టు, అద్భుతంగా ఉన్నట్టు అనే భావన మనలో ఉందనుకోండి, నిజంగా అద్భుతంగా ఉన్న శరీరాన్ని మీరు ఎప్పటికీ గ్రహించలేరు. లేదంటే ఓ జాబ్ ఉంటేనో, అది కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటేనో, లేకపోతే ఇల్లు ఉంటేనో, ఓ కారు ఉంటేనో, లేకపోతే చుట్టూ 10 మంది పనులు ఉంటేనో, లేకపోతే ఫలానా ఏదో ఉంటేనే లైఫ్ అద్భుతం అని మీరు అనుకుంటుండే, ఇప్పుడు ఈ క్షణంలో మీలో ఉన్న ఈ అద్భుతాన్ని, మీరైనా అద్భుతాన్ని గ్రహించలేరు. ఇప్పుడు ప్రతిదీ అద్భుతమే. మీరు అద్భుతం. మీ దగ్గర ఏముంది, ఏమి లేదు, మీరు సక్సెసా, ఫెయిల్యూరా, మీ దగ్గర ఉన్న అలవాట్లు ఎలాంటివి అనేవి కూడా పూర్తిగా అనవసరం. మీరు ఎన్ని గంటలకు లేస్తున్నారు, మీకు ఏ అలవాట్లు ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అనవసరం. ఇప్పుడు ఈ క్షణంలోనే మీలో ఒక అద్భుతం దాగి ఉంది. మీరే అద్భుతం. ఏవో కొన్ని పనులు చేస్తానో, కొన్ని రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే అద్భుతం అని అంటున్నామంటే అది మన జీవితంలో అవగాహన లేకపోవడం మూలాన అంటున్నాం. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ముఖ్యంగా మన కొన్ని ఆలోచనలు, కొన్ని ఐడియాస్ ఉంటాయి, కొన్ని గోల్స్ ఉంటాయి. అవన్నీ సక్సెస్ అయితేనే, అవన్నీ నెరవేరితేనే లైఫ్ అద్భుతంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని మనం అనుకుంటాం కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఇది ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పానో లేదో తెలియదు.
విని ఉంటే మళ్ళీ ఒకసారి వినండి, చాలా చిన్నదే. షాయికిరో హోండా అనే వ్యక్తి టొయోటా కంపెనీకి ఉద్యోగానికి వెళ్ళాడు. అతను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్ కంటే ఈ షాయికిరో హోండా చాలా తెలివైన వ్యక్తి, చాలా టాలెంటెడ్. ఉద్యోగం ఏమో వాళ్ళ ఫ్రెండ్కి వచ్చింది, ఇతనికి రాలే. ఆ టైంలో అతనికి ఉద్యోగం చాలా అవసరం, అత్యవసరం, కానీ రాలే. ఇప్పుడేంటి, అక్కడున్న ఆ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఎలా ఉంటుందని, టాలెంట్ లేనివాడికి ఏమో ఉద్యోగం వచ్చింది, టాలెంట్ ఉన్నోడికి ఏమో ఉద్యోగం రాలే. కానీ ఆ ఉద్యోగం రాకపోవడమే అద్భుతం అక్కడ. అతను అనుకున్న ఉద్యోగం రాకపోవడమే మహా అద్భుతం అక్కడ. ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత అతను సొంతంగా కంపెనీ మొదలుపెట్టాడు, హోండా కంపెనీ. అది టొయోటా కంపెనీకి కాంపిటీషన్ కూడా అయింది. ఒకవేళ ఉద్యోగం వచ్చి ఉంటే తన స్కిల్స్ అన్ని కూడా ఆ కంపెనీగా పోయేటి. ఒక్కోసారి అనుకున్నది జరగకపోవడం మహా అద్భుతం. ఈ విషయాన్ని గ్రహిస్తే అప్పుడు తెలుస్తుంది. నేను కూడా ఒకప్పుడు చాలా విషయాలు అనుకున్నాను, అవి జరగలేదు. జరిగి ఉంటే ఈ రోజు ఈ లైఫ్ని ఈ రకంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యేటోనే కాదు. అందుకే మనందరం కూడా గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే, ఏదైనా మన లైఫ్లో అనుకున్నది జరగకపోతే అది మహా అద్భుతం అని గుర్తించాలి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత చాలా మంది అక్కడ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటారు కదా. కొన్ని సందర్భాల్లో మేము ఈ క్లాస్కి వెళ్ళామండి, మాకు ఇన్ని లక్షలు వచ్చాయండి, మాకు ఇది జరిగింది అండి. అది అద్భుతమే, ఇట్స్ ఫెంటాస్టిక్, వాళ్ళకి జరిగాయి. కానీ మీకు జరగలేదని వాటిని వినుకుంటూ మీరు పెద్దగా ఫీల్ కాకండి. మీకు అవసరమైనవి మీకు జరుగుతాయి, వాళ్ళకి అవసరమైనవి వాళ్ళకి జరుగుతాయి. ఇక్కడ ఎవరెవరికి ఏదేది అవసరమో అవే జరుగుతూ ఉంటాయి. ఎవరెవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు, ఏదేది అవసరమో అది వాళ్ళకి జరుగుతూ ఉంది. సరే, ఈ సందర్భంగా ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత డాక్టర్ గమ్మని నన్ను ఒకరు చాలా బాగా ఇన్స్పైర్ చేశారు. నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం ఉన్నప్పటికీ కూడా, సో డాక్టర్ అయితే లైఫ్ అద్భుతంగా ఉంటుంది అనే విషయంతో నేను బాగా ఇన్స్పైర్ అయ్యి ప్రేరేపించబడ్డాను, మోటివేట్ కాబట్టాను. ఎందుకంటే మనందరికి కావాల్సింది లైఫ్ బాగుండాలి. లైఫ్ బాగుండాలంటే ఏం చేస్తే బాగుంటుందో, ఎట్లుంటే బాగుంటుందో అనే విషయాన్ని మన చుట్టుపక్కల వాళ్ళు మనకు చెప్తా ఉంటారు. అయితే అవన్నీ వాళ్ళ అభిప్రాయాలు. సరే, 10th క్లాస్ కాబట్టి అప్పుడు 14-15 సంవత్సరాల వయసు ఉంటుంది, పెద్దవాళ్ళు చెప్తే వినే గుణం ఉంటుంది. సరే, వాళ్ళకి తెలుసు కదా అనుకొని నేను బైపీసీ తీసుకున్నాను. ఎంసెట్లో 4300 ర్యాంక్ వచ్చింది, కొద్దిలో మిస్ అయింది ఎంబీబీఎస్. అది ఎంత అద్భుతమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను డాక్టర్గా ఉండడానికి పనికి రాను. ఒకవేళ నేను బై మిస్టేక్ డాక్టర్ అయ్యి ఉంటే జీవితంలో చాలా కష్టాలు పడేవాడిని. నాకేది అవసరమో అనేది ఈ ప్రకృతి అనండి, ఆ లోపల శక్తి డివైన్ అనండి, ఎవరెవరికి ఏది అవసరం అదే ఇస్తుంది. నేను అక్కడ ఈవెన్ ఐ వెంట్ టు లాంగ్ టర్మ్ ఆల్సో, కానీ అది జరగకపోవడం అద్భుతం అని రోజులు గడిచిన తర్వాత, నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే జీవితంలో గ్రహించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే డాక్టర్ వాళ్ళకి కొంత అవుతున్నారంటే వాళ్ళకి అవసరం, బట్ డాక్టర్గా ఉండడం అనేది నా జీవితంకి ఏమాత్రం పనికిరాదు, సెట్ కాదు. సో మీ లైఫ్లో ఎవరైనా ఏదైనా మిస్ అయ్యి ఉంటే దయచేసి అది మిస్ అయిపోయారేమో అనుకోకండి, అది చాలా అద్భుతం. అలాగే నేను కొంతమందితో ఫ్రెండ్షిప్ చేశాను, చాలా డీప్ ఫ్రెండ్షిప్. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు నా లైఫ్లోకి వెళ్ళి మిస్ అయిపోయారు. అరే ఏంటి, కలిసి ఉంటాం అనుకున్న వీళ్ళు ఇలా విడిపోయారు ఏంటి, మా ఫ్రెండ్ దూరం అయిపోయాడు చిన్న గొడవ కారణంగా. కానీ అది కూడా అద్భుతమని తర్వాత తెలిసింది. వాళ్ళు ఉండకపోవడమే మహా అద్భుతమని తర్వాత అర్థమైంది. ఎందుకంటే మన లైఫ్ ముందుకి సాగుతున్న ప్రయాణంలో, ప్రవాహంలో ఏది అవసరమో అది మాత్రమే ఉంటుంది. అవసరం లేని వాళ్ళందరూ కూడా పక్కకు పోతారు. అందుకే మీ లైఫ్లోకి ఏదైనా వస్తే రానివ్వండి. ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, భయం వచ్చినా, మనుషులు వచ్చినా పోయే వాళ్ళని పోనివ్వండి. అప్పుడు మీ జీవితం మీరు ఊహించినంత మహా అద్భుతంగా మారిపోతుంది. సమస్యల్లో ఒకటే ఇక్కడ, మనం కొన్ని కావాలని పట్టుబట్టుకొని ఉంటాం, అది జరగకపోతే ఇక జీవితమే వేస్ట్ అనుకుంటాం. బయట ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటే, ఈ మధ్య నేను చాలా మంది నుంచి వింటున్నాను, కొన్ని క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు, సార్ నా జీవితం చాలా వరస్ట్గా ఉంది, చాలా నెగిటివ్గా ఉంది, ఒక్కటి కూడా నేను అనుకున్నట్టు జరగట్లేదు, నాలో ఇంత నెగిటివిటీ ఉందా? ఏం లేదు, మీలో ఉన్నదంత అద్భుతమైన నెగిటివే లేదు.
సరే, ఈ సందర్భంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. రాముడు ఉన్నాడు కదా, అద్భుతమైన వ్యక్తి. రాముడి లైఫ్లో తను అనుకున్న విధంగా ఏ ఒక్కటి జరగలేదండి. తెల్లారితే పట్టాభిషేకం, రాజుగా కావాల్సిన వ్యక్తి అడవులోకెళ్ళాడు. సరే, అడవులోకెళ్ళి అక్కడన్నా హ్యాపీగా ఉన్నాడంటే పాపం వాళ్ళ వైఫ్ని, భార్యని, అదే మన సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళారు. ఇది మామూలు విషయమా అండి? ఎక్కడ ఉన్నదో తెలియదు, ఎక్కడ ఎలా వెతకపట్టుకోవాలో తెలియదు, ఎన్ని కష్టాలు. సరే, వచ్చిన తర్వాత సీతమ్మ తల్లిని తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రశాంతంగా ఉన్నాడంటే ఆమెనేమో అడవులకు వెళ్ళిపోయింది. వాళ్ళ పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేదు, పిల్లలతో కూడా గొడవ పడ్డాడు. అంటే అతను రాముని జీవితంలో ఏది కూడా ఇది సరిగ్గా ఉంది, ఆనందపడే విషయం జరిగింది అనే విధంగా ఒక్కటి కూడా జరగలే. అంటే దాని అర్థం అతని లోపల నెగిటివ్ ఉందన్న. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనం ఎదుర్కోవడం అవసరం. అంత మాత్రం చేత రాముడులో నెగిటివిటీ ఉంది, రాముడు చాలా వేస్ట్ అనలే. ఎందుకంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా మంది ఏంటంటే మీలో నెగిటివ్ ఉంటే బయట నెగిటివ్ జరుగుతుంది. లేదు, మీలో నెగిటివ్ కూడా అద్భుతమే, అవి జరగడం కూడా. అక్కడ రామాయణంలో అలా జరగడము, ప్రతి సంఘటన జరగడం అనేది అంటారు కదా లోక కళ్యాణం కోసం. ఈ రోజు ఎన్ని విషయాలు మనం గ్రహించగలుగుతున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ రకంగా ఉండాలి అనే విషయం ఎంతమందికి స్ఫూర్తినయ్యాడు రాముడు. మనము స్వీకరించే విధానాన్ని బట్టి ఉంటుంది. నెగిటివ్ అనేది లేదు ఇక్కడ. మీరు అనుకున్నది జరిగిన అద్భుతమే, అనుకున్నది జరగకపోయినా మహా అద్భుతమే. కేవలం ఈ క్షణంలో మీరు ఎలా ఉన్నారో అలా మీరు గ్రహిస్తూ ఉండాలి. వాళ్ళు ఇలా ఉంటున్నారు కాబట్టి మనం కూడా అలా ఉందామంటే మీలో ఉన్న యూనిక్నెస్ ని కోల్పోతాం. అప్పట్లో అందరూ డాక్టర్ చాలా క్రేజీ, డాక్టర్ అయితే బాగుంటుంది అన్నారు, నేను తీసుకున్నాను కానీ నాకు రాలేదు. అది ఈ రోజు ఆ సీటు రాకపోవడం ఎంత అద్భుతమో, ఎన్నిసార్లు నేను కృతజ్ఞతలు చెప్పానో నాకే తెలుసు. ఈవెన్ ఐ వెంట్ టు లండన్, అక్కడ 2 years ఉన్నాను. నేను అక్కడ జాబ్ రాకపోవడం కూడా మహా అద్భుతం. అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. చూడండి, మీ లైఫ్లో ఏది జరుగుతున్నా అద్భుతమే. దాన్ని మీ మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు బాధపడుతున్నా అది అద్భుతమే, భయపడుతున్నా అద్భుతమే. అసలు మీరే అద్భుతం, మహా అద్భుతం మీలో ఉంది. ఇప్పుడు ఈ క్షణంలో మీరేదో చేస్తేనే కాదు, మీలో ఎలాంటి అలవాట్లైనా ఉండనివ్వండి. చాలా మంది అంటారు చెత్త అలవాట్లు, దరిద్రపు అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా మీరు అద్భుతమే. మీలో ఉన్న ఈ అద్భుతాన్ని మీరు కాస్త గ్రహించినా చాలు. ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ అని మీరు అనుకుంటున్నారో వాటింతట తొలగి వెళ్ళిపోతాయి, కరిగిపోతాయి. మీలో ఉన్న ఈ అద్భుతాన్ని గ్రహించగలిగితే మీరు ఏ ప్రయత్నం లేకుండానే చుట్టూ పరిస్థితులు చాలా అద్భుతంగా మారిపోతాయండి, ఎఫర్ట్లెస్గా మారిపోతూ ఉంటాయి. సో నేను కోరేది ఏంటంటే బయట పరిస్థితులు మార్చడానికి ప్రయత్నాలు చేయకుండా వాటిని అలా ఉండనిస్తూ మీలోనే ఉన్న ఆ అద్భుతాన్ని, మహా అద్భుతాన్ని మీరు కాస్త అనుభూతిలోకి పొందాలని కోరుకుంటున్నాను. మీలో ఉన్న అద్భుతాన్ని కాస్త గ్రహించిన చాలు, మీరు కలలో కూడా ఊహించనంత ఈజీగా, ఎఫర్ట్లెస్గా, ఎలాంటి ప్రయత్నాలు లేకుండా మీ చుట్టూ విషయాలన్నీ మారుతాయి. హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి, చుట్టూ మనుషుల్లో మార్పులు వస్తాయి. ఈ మాటలు విన్న మీ హృదయానికి, మీ మనసుకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ సో మచ్. యు ఆర్ వండర్ఫుల్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు ఎట్లా ఉన్నా, మీరేం చేస్తున్నా, మీరు మహా అద్భుతం. ఈ మాటల్ని స్వీకరించినా స్వీకరించకపోయినా, యు ఆర్ వండర్ఫుల్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.